సో అంటే చాటింగ్ వెతుకుతున్నారు ఎందుకు? అంటే అంత మీ ఫాదర్కి మాధురికి మధ్యలో ఉన్నటువంటిది అసలు ఈ చాటింగ్స్ని అంటే మొబైల్ మీ దగ్గరికి వచ్చిందా ఎట్లా? మేము మా డాడీ ఫోన్ ఉంటుంది కదా, వాట్సాప్ డివైస్ లింక్ అని ఒకటి ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది చేసాం. ఎందుకు అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చాలా మంది రూమర్స్, అసలు ఫస్ట్ మా మమ్మీ ఎన్నిసార్లు నాకు రూమర్స్ వస్తున్నాయి చాలా మంది చెప్పిన, నాన్న ఎందుకమ్మా అలా చేస్తారు, నాన్న చేయరు. మా డాడీకి అడిగినా కూడా మీ మీద ప్రామిస్ రా, నేను అలాంటివి చేయను రా అని చెప్పారు. చేయరమని మా మమ్మీ బాధపడుతుంది. బయట కూడా చాలా రూమర్స్, ఎందుకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది కదా అని డివైస్ లింక్ చేసాం. డివైస్ లింక్ చేసిన తర్వాత ఒకవేళ చాటింగ్స్ ఏమీ రాకపోతే మమ్మీకి చెప్తావు, అమ్మ ఏం లేదు, నువ్వు అనవసరంగా నువ్వేమీ మైండ్లో పెట్టుకోకు, చాటింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ కోసమే స్టాండ్ అవ్వాలని నేను మా చెల్లి అనుకున్నాను. ఈవినింగ్ వరకు చూసాం, ఏం రాలేదు. సరేలే ఏం లేదు, అమ్మకి చెప్తాంలే అని అనుకున్నాం. నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి మెసేజ్లు. అక్కడి నుంచి లేదు, మమ్మీకే సపోర్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఆ విధంగా ఇది ఇందులో ఏముందంటే అంటే వీటికి సంబంధించి ఆమె నేమ్, ఓకే ఓకే, ఆమె డిపి, ఓకే ఓకే, ఏం పెట్టింది అంటే టైం కూడా చూస్తే 12 o'clock నైట్, అంటే లేట్ నైట్ 12 AM. అసలు గడపకి వచ్చేదే మీకోసం అని పెట్టింది. ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. అండ్ మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్, ఇలాంటివి ఆ ఫ్రెండ్స్ మాట్లాడేవి. ఇలాంటివి ఇవి ఫేక్ ఎలిగేషన్స్. ఆమె చాటింగ్ చేసింది. ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు. ఆమె మామూలుగా డీపీ పెట్టేసి కూడా నేమ్ మార్చేస్తే కూడా అయిపోద్ది అన్నారు. ఇది ఆమె కారు విజయవాడలో దొరికింది. మా డాడీ, ఇది రెడ్ కలర్ కారు, ఇక్కడ కారు ఉంది. ఈ కారు నుంచి మా చెల్లి డోర్ కొట్టగానే వెంటనే దిగి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇది ఆమె కారు. చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తాను. సో అంటే మీ డాడీ కూడా ఇది నేను మార్చలేను కదా, నేను విజయవాడలో ఆమె విజయవాడ రావడం కరెక్టే, ఒక హోటల్కి రావడం కరెక్టే, అక్కడ కలవడం కరెక్టే, ఆమె సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందని కూడా మీ డాడీనే చెప్తున్నాడు. ఓకే, అంటే ఇదంతా బ్లాక్మెయిల్ అన్నమాట. ఆమె సూసైడ్ చేసుకున్నాకే మా డాడీ ఆమెకి తోడుగా ఉంటానని చెప్పారని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫస్ట్ ఈ సూసైడ్ కాదు, ఇప్పుడు కూడా తోడుగానే ఉంటానని చెప్తున్నారు. ఆమె నా ఫ్యామిలీ వల్ల, అంటే దువ్వాడ వాణి వల్ల ఆమె పిల్లలు అంటే అత్తమామలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు. ఇవాళ పిల్లలు కూడా అనాథలుగా మారిపోతున్నారు పరిస్థితి. సో నన్ను అందరూ వదిలేసిన టైంలో నాకు మాధురి తోడుగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆమెకు తోడుగా ఉంటానని చెప్తున్నారు. ఎవరు సార్ వదిలేశారు? నేను ఆల్రెడీ మీకు ఇందాక స్టోరీ చెప్పాను. ఆయన వెళ్ళిపోతే మా మమ్మీని నేను పిలిచాను. ఆ సందు చూసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి ఈ సీన్ అంతా క్రియేట్ చేశారు.